అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కువగా ఈ సైబర్ ఫ్రాడ్ కేసులు నమోదవుతున్న దేశాల్లో ఇండియా టాప్ 3 పొజిషన్లో ఉంది. 2023లో ఆన్లైన్ స్కామ్స్లో భారత్ భయంకరమైన పెరుగుదలను చూసింది. ఆ ఒక్క ఏడాదే దాదాపు 8 కోట్ల సైబర్ దాడులు రికార్డ్ అయ్యాయి. ఇటు తెలంగాణలో సైబర్ మోసాల కేసులు 2022 నుంచి బాగా పెరిగాయి అన్నది స్టాట్స్ చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా సైబరాబాద్ పరిధిలోని ఏరియాల్లో సైబర్ కేటుగాళ్ళు రెచ్చిపోతున్నారు. 2023లో 5,342 సైబర్ మోసం కేసులు ఈ ఏరియాలో రికార్డ్ అయ్యాయి. ఈ కేసులకు సంబంధించి సుమారు 46 కోట్ల డబ్బులను పోలీసులు స్వాధీనమైతే చేసుకున్నారు. అయితే రికార్డ్ అవ్వని కేసులు, పరువు పోతుందన్న భయంతో పోలీస్ స్టేషన్ గడప వరకు రాని కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ఒక అంచనా. ఇప్పుడు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి పట్టణాలు ఈ సైబర్ నేరాలకు హాట్ స్పాట్స్గా ఉన్నాయి. కేసుల్లో దాదాపు 40% సిటీస్ నుంచే రికార్డ్ అవుతున్నాయి. అయితే అటు రూరల్ ప్రాంతాల నుంచి ప్రజల్ని కేటుగాళ్ళు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. పల్లెటూళ్ళు, టౌన్స్ నుంచి సిటీలకి చదువు కోసం, ఉద్యోగాల కోసం వచ్చే వారిలో ఎక్కువగా బాధితులు ఉంటున్నారు అనేది పోలీసులు చెప్తున్నమాట. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి డిజిటల్ భద్రతా పద్ధతులపై అవగాహన తక్కువగా ఉంటుంది అనేది ఒక స్టడీ చెప్తోంది. అందుకే మోసగాళ్ళ ట్రాప్లో చిక్కుని వీళ్ళంతా కూడా బలైపోతున్నారు. ఈ సైబర్ ఫ్రాడ్ కేసెస్లో నకిలీ క్రిప్టో కరెన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ముందుగా కొంచెం ఇన్వెస్ట్ చేయమని అడుగుతారు. ఈ పెట్టుబడికి తగ్గట్టుగా కాస్త డబ్బు కూడా ఇస్తారు. ఆ తర్వాత పెట్టుబడి ఎక్కువ పెట్టాలని, అప్పుడు డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశ చూపిస్తారు. ఆ తర్వాత మొత్తం దోచేసుకుంటారు. ఇక కేవైసీ అప్డేట్ మెయిల్ లింక్స్, వాట్సాప్లో ఇన్స్టెంట్ లోన్ మెసేజ్లు, వీటి పట్ల కూడా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలు లేదా మార్కెట్లో మంచి పేరున్న కంపెనీలను డూప్ చేస్తూ ఈ నకిలీ ఈమెయిల్స్ పంపిస్తున్నారు. ఆ మెసేజెస్ అచ్చం బ్యాంక్ వాళ్ళు పంపించినట్టే ఉంటాయి. లోగో కూడా వాళ్ళదే ఉంటుంది, అది మాఫ్. ఆ తర్వాత అక్కడున్న లింక్ని క్లిక్ చేస్తే మొబైల్ హ్యాక్ గురవుతుంది. ఇలాంటి ఎన్నో ఫ్రాడ్స్ నిత్యం జరుగుతున్నాయి. ఇక ఇటీవల బడా పారిశ్రామికవేత్తలు డిజిటల్ అరెస్ట్ల ఫ్రాడ్స్కి చిక్కుతున్నారు. కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్ తర్వాత వచ్చే వీడియో కాల్లో సాక్షాత్తు సుప్రీంకోర్టు సెటప్ కూడా ఉంటుందంటే నమ్మశక్యంగా ఉండదు. నేరుగా డూప్ సిజే మాట్లాడతారు. కేటుగాళ్ల తెలివి ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ. అందుకే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆదా మరిచారా అంతే సంగతి. కష్టపడి సంపాదించుకున్న అంతా మొత్తం కూడా క్షణాల్లో ఆవిరైపోతుంది. బ్రతుకులను వీధిపాలు చేసేస్తుంది. ప్రాణాలను కూడా బలి తీసుకుంటుంది. మీ పిల్లల్ని, తల్లిదండ్రుల్ని దిక్కులేని వాళ్ళని చేస్తుంది. సో బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.